అధ్యక్ష లెక్కలు 49,000కి వెళ్ళి 40 అయింది, 40కి వెళ్ళి క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది, బడ్జెట్కి వచ్చే వరకు 26,000 కోట్లు. మళ్ళీ ఇలా మొన్న పాలమూరులో విజయోత్సవం జరిపినప్పుడు మొత్తం జరిగింది 19,000 కోట్లు అని చెప్తున్నారు. అధ్యక్ష నేను సవాల్ చేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో, కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కు పోదామా, సిరిసిల్లకు పోదామా, ఏ ఊరు వాళ్ళ ఇష్టం, పాలేరు పోదామా, ఎక్కడ పోదామా వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అధ్యక్ష, ఏ ఒక్క ఊర్లో అయినా సరే. అధ్యక్ష ఈ రకమైన బుకాయింపు, ఈ రకమైన మోసం మంచిది కాదు అధ్యక్ష. పావులా కూడా జరగలే అధ్యక్ష రైతు రుణమాఫీ. 49,500 కోట్లు అని చెప్పి ఇప్పటి వరకు 12,000 కోట్లు కూడా చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక మాట అన్నారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి గారు, రైతు బంధు ఎందుకు అయిపోతుందా, మేమేమన్నా దివానగాళ్ళమా ఔలగాళ్ళమా అని మాట్లాడింది అధ్యక్ష. మరి ఇలా వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష, వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మాటల్లో. అందుకే అంటా ఉన్నాం, ఒక పంట కాదు 3 పంటలకు ఇవ్వాలని డిమాండ్ చేసిండ్రు, ఆ 3 పంటలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ నిన్న భూభారతి చట్టం తెచ్చిండ్రు అధ్యక్ష, అందులో అనుభవదారుడు కాలం పెట్టింది. నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరే చెప్పారు రైతులకే కాదు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు. ఎస్ సార్, కన్క్లూడ్ చేయండి, ఎందుకంటే నేను వేరేమైనా మాట్లాడుతున్నా సార్, సబ్జెక్టే మాట్లాడుతున్నా, రైతు భరోసా మీద మాట్లాడుతున్నా అధ్యక్ష. అనుభవదారుడి కాలం పెట్టారు, జమాబంధన్ రాసినారు. మరి అనుభవదారుడి కాలం పెడితే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, చెప్పండి దయచేసి, అనుభవదారుడి కాలం పెట్టారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు చెప్పినారు కౌలు రైతుకి ఇస్తాం, రైతు గుడిస్తాం, భూ యజమానికి గుడిస్తామని చెప్పినారు. ఇవాళ ప్రభుత్వం స్పష్టం చేయాలి, రైతుకు ఇస్తామని చెప్పిండ్రు, కౌలు రైతుకి ఇస్తామని చెప్పిండ్రు, రైతు కూలీలకు ఇస్తామని చెప్పిండ్రు. తప్పకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. ఇంకా చెప్పాలంటే అధ్యక్ష, ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజ్ ప్రకటన ఉంది, నాకు చూపెట్టమంటే చూపెడతా. మొదటి 100 రోజులను ఇస్తాం అని కూడా చెప్పిండ్రు అధ్యక్ష, మాట నిలబెట్టుకోలేదు. ఎన్నికల ప్రచారంలోనేమో అందరికీ అన్ని, ఇప్పుడు మాత్రం కొందరికే కొన్ని అని కోతలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అన్నిటికీ మించి అధ్యక్ష బడ్జెట్లోనే వీళ్ళ చిత్తశుద్ధి బయటపడ్డది. మంత్రి గారేమో మేము నిర్ణయం తీసుకోలేదు అంటున్నారు రైతు భరోసా మీద, కానీ బడ్జెట్లోనే వీళ్ళ చిత్తశుద్ధి బయటపడ్డది అధ్యక్ష. ఏం చెప్పారు బడ్జెట్లో, రైతు భరోసాకి కేవలం కేటాయించింది 15,000 కోట్లు. మీకు నిజంగానే పెంచాలన్న ఆలోచన ఉన్న మాట వాస్తవం అయితే, 100 రోజుల్లో రైతు భరోసా పెంచుతామని చెప్పిన మాట వాస్తవం అయితే, మీరు ఎందుకు 15,000 కోట్లే కేటాయించారు? ఎందుకు మీరు 23,000 కోట్లు ఏదైతే 7,500 రూపాయలు కావాలో ఎకరానికి ఎందుకు కేటాయించలేదు? 70 లక్షల మంది రైతన్నలకు మీరు 15,000 కాకుండా మరి 15,000 ఇవ్వాలి అంటే 23,000 కోట్ల రూపాయలు కావాలి. అది మీరు పెట్టలేదు అంటేనే మీ చిత్తశుద్ధి అర్థమైతా ఉన్నది. కోతలకు సిద్ధపడ్డ తర్వాతనే ఉపసంఘం వేసినారు, మంత్రివర్గ ఉపసంఘం. ఇవాళ మీరు టైం పాస్ చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా చెప్తా ఉన్నా, కాలక్షేపం చేస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి ఇయ్యదలుచుకోలేదు మీరు. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినట్టే భవిష్యత్తులో కూడా రైతు బంధు ఎగ్గొట్టే చక్కర్లో మీరు ఉన్నారు. అందుకే ఇవాళ రైతులు నమ్మతలేరు. రైతును అనుమానించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దోళ్ళకి ఇస్తున్నారు, దుర్వినియోగం అయిపోయింది అని కావాలని ఆంక్షలు పెడతాం, అగ్ని పరీక్షలు పెడతామని చెప్పి నిందలు వేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష మరి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఎందుకు చెప్పలేదు అధ్యక్ష ఇవన్నీ? ఆ రోజేమో అందరికీ అన్ని, ఇప్పుడేమో కొందరికే కొన్ని కోతలు పెడతామని అప్పుడు ఎందుకు చెప్పలేదు అధ్యక్ష? అందుకే అధ్యక్ష ఐటీ గట్టేటోళ్లకు అధ్యక్ష ఈ రాష్ట్రంలో అధ్యక్ష పాన్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసా అధ్యక్ష? ఈ రాష్ట్రంలో 1 కోటి పైచిలకు పాన్ కార్డులు ఉన్నాయి. మరి రేపటి రోజున పాన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కట్ చేస్తామంటే, ఐటీ గట్టేటోళ్ళకి కట్ చేస్తామంటే ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? అధ్యక్ష లీకులు ఇచ్చి రాయిస్తున్నారు, గుట్టలకు పుట్టలకు రైతు బంధు అని కట్టుకథనాలు రాయిస్తా ఉన్నారు. ఉపసంఘం నివేదికలో 1,00,000 కొరీలు పెడతా ఉన్నారు. రైతు బంధు పథకం ఉసురు తీయబోతున్నారు, ఉరేయబోతున్నారు అనేది మా అనుమానం. ఉపసంఘం నివేదికను ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ముందు పెట్టాలి, శాసనసభ ముందు పెట్టాలి. అధ్యక్ష నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులకు ఐటీ చెల్లింపుదారులకు రైతు భరోసా కట్ చేస్తారా? మంత్రి గారు చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగులకు భూమికున్న బంధాన్ని తెంపేస్తారా? వాళ్ళు రైతు బిడ్డలు కాదా? వాళ్ళు భూమిపుత్రులు కాదా? రైతు బిడ్డ ఉద్యోగి అయితే వారికి కటింగ్ పెడతారా? తప్పకుండా చెప్పాలి. తరతరాలుగా సాగుతున్న భూమిని సాగు చేస్తున్న వ్యవసాయాన్ని మరి వ్యాపారంగా చూస్తారా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ రోజుల్లో ఉన్న రుణ వ్యవస్థ ప్రకారం, అర్హతల ప్రకారం గ్రామాల్లో కూడా ఐటీ చెల్లింపులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పాన్ కార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు, రైతన్నలకు కూడా పాన్ కార్డులు ఉన్నాయి. పాన్ కార్డు ప్రాతిపదికగా తీసుకుంటే వాళ్ళందరికీ కూడా రైతు బంధు కట్టే ప్రమాదం ఉందని వారు భయపడుతూ ఉన్నారు. ఖజానాలో సొమ్మంతా కర్షకుడే మింగేసినట్టు గోరంతలు కొండంతలు చేసి ప్రాపగాండ చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు అధ్యక్ష. ఒక పక్కనేమో దేశంలో
ఇగో ఈ బీజేపీ వాళ్ళ అధ్యక్ష దేశంలో 14.5 లక్షల కోట్ల పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తల అధ్యక్ష వాళ్ళేమో మొత్తం సొమ్ములు ఎగవేసి బ్యాంకులను లూటీ చేసి పారిపోతారు అధ్యక్ష. వాళ్ళని పట్టుకునేటోడు లేడు, అడిగేటోడు లేడు. కానీ రైతు కాడికి వచ్చే వరకు రైతులు మొత్తం ఖజానా మింగేసినట్టు, వాళ్ళ వల్లనే ఖజానా దివాలా తీసినట్టు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అప్పులు ఎగ్గొట్టి బ్యాంకుల నిండా ముంచేస్తుంటే వసూలు చేసే ధైర్యం లేని ప్రభుత్వాలు అధ్యక్ష. పోయి రైతే దొరికినా మీరు రికవరీ. థ్యాంక్ యూ సార్. సార్ కేటీఆర్ గారు పదే కావాలని చెప్పేసి ప్రొవోకేట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు కదా అధ్యక్ష. నిజంగా వారికి ఒకవేళ మాట్లాడాలనుకుంటే చర్చ పెట్టింది అధ్యక్ష. అన్నిటి మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు సివిల్ సప్లైస్ గురించి మాట్లాడారు కదా, ఎఫ్సీఐ గురించి మాట్లాడారు కదా అధ్యక్ష. అతిపెద్ద స్కామ్ వాడి హయాంలోనే మొదలైంది అధ్యక్ష. రైస్ మిల్లర్ల దగ్గర వేల కోట్ల రూపాయల ప్యాడీని వారు ప్రొక్యూర్మెంట్ చేయించి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని వేల కోట్ల రూపాయల ప్రొక్యూర్మెంట్ దగ్గర వాళ్ళ దగ్గర రికవరీ చేయకుండా వాళ్ళు చేసినటువంటి స్కాముల గురించి మాట్లాడదాం అధ్యక్ష. ఇరిగేషన్ గురించి మాట్లాడదామన్నారు కదా, మాట్లాడదాం అధ్యక్ష. కాళేశ్వరం గురించి అన్నారు కదా అధ్యక్ష. కాళేశ్వరం ఈ భారతదేశంలో అతిపెద్ద స్కామ్, దాని గురించి మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాని గురించి మాట్లాడదామా, చర్చకు మీరు అనుమతించండి అధ్యక్ష. ఇంకో వారం పెంచమన్నారు కదా, వారం పెంచండి. వారికి వారమే సమయం ఉందట, వారం పెంచండి. వారం రోజులు దేని మీద అంటే దాని మీద మేము మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఈ రకంగా అన్యాయంగా కేంద్ర ప్రభుత్వం గురించి కానీ దేని గురించి మాట్లాడిన ఊరుకునే సమస్య లేదు అధ్యక్ష. దాని మీద చర్చకు పెట్టడం మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రకంగా అబండాలు వేయడం మంచి పద్ధతి కాదు. వారి ఫ్రస్ట్రేషన్ ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి అధ్యక్ష. కేటీఆర్ గారు కంక్లూడ్ చేసేసి ఎట్లా చేస్తాం సార్ ఇట్లా మధ్య ఇంటరాప్షన్లతో? ఇదేం సార్? ఎంతమంది సభ్యులు, ఎంతమంది మంత్రులు, ఆఖరికి బీజేపీలో కూడా అవకాశం ఇస్తాను. మీరు 10:30కు మీరు స్టార్ట్ చేసిన ప్రసంగము ఇప్పుడు 11:45 అవుతున్నది. 22 నిమిషాలు డిస్టర్బ్ అయింది అధ్యక్ష. హౌస్ ఆర్డర్ లో పెట్టండి సార్, హౌస్ ఆర్డర్ లో పెట్టండి సార్. ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎట్లా సార్? హౌస్ ఆర్డర్ లో పెట్టండి సార్. ఎట్లా మాట్లాడతారు? హౌస్ ఆర్డర్ లో పెట్టండి అధ్యక్ష. స్పీకర్ సార్, అధ్యక్ష అప్పులు ఎగ్గొట్టి బ్యాంకుల నిండా ముంచేస్తుంటేనేమో బడా అధ్యక్ష 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 ప్లీజ్ అధ్యక్ష శ్రీహరి గారు ప్లీజ్. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ 2-3 విషయాలు ప్రస్తావించారు. ప్రధానంగా ఒకటి, పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసిన ఒకటి మాట్లాడిండు. రెండవది, ఈనాడు రైతు భరోసా గురించి మీరు ఇవెందుకు చేయలేదు అవెందుకు చేయలేదు మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, పాలమూరు జిల్లాను వాళ్ళు సస్యశ్యామం చేసినామంటే ఏం మాట్లాడితే పాలమూరు జిల్లా ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఎన్నికల సందర్భంలో, ఎన్నికల ముందు ఒక పంపును ఆన్ చేసి నార్లాపు రిజర్వాయర్లో పోసి జాతికి అంకితం చేస్తున్నాం, ప్రాజెక్టు పూర్తయిందని మాట్లాడారు. నిజమా అబద్ధమా అధ్యక్ష? ఒకటి, ఈరోజు కూడా ఒక సెంటు కానీ ఒక గుంట కానీ ఏ రిజర్వాయర్లకు మొత్తం 5 లిఫ్ట్లు ఉన్నాయి. సెకండ్ లిఫ్ట్ వరకే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఈనాడు. రెండవది, ఈనాటికి కూడా కాలువలకు కానీ మిగతా దానికి కానీ ఇప్పటికీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదు. ఇంకా 40-50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, మిషన్ భగీరథ గురించి మాట నేను విన్నా అధ్యక్ష. మిషన్ భగీరథ గురించి మాట నేను విన్నా అధ్యక్ష. అదే నేను ఈ రోజు కూడా నేను ప్రూవ్ చేస్తా. రెండోది అధ్యక్ష, ఒక నిమిషం, ఇరిగేషన్ సంబంధించి మొత్తం పాలమూరు జిల్లా చేసినామంటే కాంగ్రెస్ హయాంలోనే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కల్వకుర్తి లిఫ్ట్ అయినా, భీమా అయినా, నెట్టింపాడైనా, కోయిసాల 8 లక్షల ఎకరాల ప్రాజెక్టు మంజూరు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడే మొదటి లిఫ్ట్ని పంపు చేసి ఆనాడు శ్రీవారి సముద్రం నింపి నీళ్లు ఇచ్చి కార్యక్రమం చేసిన అధ్యక్ష. వీళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత ఈనాటికి కూడా ఇదే భీమాలో, ఇదే కల్వకుర్తిలో, ఇదే నెట్టెంపాడులో ఈనాటికి కూడా ల్యాండ్ అక్విజిషన్ కూడా పేమెంట్ కానటువంటి డ్యూస్ చాలా ఉన్నవి. ప్రాజెక్టు పూర్తిగానే చాలా ఉన్నవి. పూర్తి ఆయకట్టు రాలేదు అధ్యక్ష, ఈనాటికి కూడా రాలేదు అధ్యక్ష. రెండో అధ్యక్ష, ఈనాడు లక్ష్మీదేవపల్లి దాని గురించి చాలా మాట్లాడారు, రిజర్వాయర్ చేస్తామని. రెండో అధ్యక్ష, ఆనాడు కేసీఆర్ గారు కుర్చేసుకొని కట్టిస్తా అన్నారు. అంటే 10 సంవత్సరంలో 2 సార్లు పూర్తి చేస్తా అన్నారు. అంటే 10 సంవత్సరాల కాలంలో
8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా మరి ఎక్కడేసే గొంగడు అక్కడ ఉంది అధ్యక్ష. అంటే అందుకనే అధ్యక్ష, రెండవది అధ్యక్ష, ఈనాడు మిషన్ భగీరథ గురించి నేను 100% రుజువు చేస్తా. ఈ రోజున చాలా గ్రామాల్లో, మెజారిటీ గ్రామాల్లో ఎక్కడ కూడా 60-70% విలేజెస్లో నీళ్లు రావటం లేదు. రెండవది అధ్యక్ష, ఏ పద్ధతిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి దాని ఏం జరిగిందో తెలుసు నాకు అధ్యక్ష. సర్టిఫికేట్ కూడా చెప్తాం. అంటే ఇప్పటికి కూడా ఆ డిజైన్ ప్రకారం ఎక్కడ కూడా నీళ్లు కరెక్ట్గా రావడం లేదు. నేను రుజువు చేస్తా. ఇంతకుముందు మాట్లాడినారు రామారావు గారు, నేను ఇప్పుడే రుజువు చేస్తాను, నా పదవికి రాజీనామా చేస్తాను. నేను కూడా సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. అంటే ఈనాడు పాలమూరు ప్రాజెక్ట్ అయినా ఇతర ప్రాజెక్టులు కూడా చాలా జరిగినాయి, చాలా లోపల పడ్డాయి. రెండోది అక్కడ కాళేశ్వరం గురించి మాట్లాడారు. మరి కాళేశ్వరంను ఆ స్థాయిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఏం జరిగిందో తెలియదు అధ్యక్ష. ఈనాడు రెండవది, ఈనాడు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మీరు రైతు భరోసా లేదు చేస్తా ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఇదేందుకు చేస్తున్నారు, అదేందుకు చేస్తున్నారు మాట్లాడుతున్నారు. దీనికి కారకులు ఎవరైతే అధ్యక్ష? అంటే రాష్ట్రాన్ని 64 సంవత్సరాలు పరిపాలించినట్టు సుమారు 14-15 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే ఆ ఉన్నటువంటి అప్పు 70,000 కోట్లు. మీరు 10 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి గారు 7 లక్షల చిల్లర అప్పు ప్లస్ విద్యుత్ సంస్థ మొత్తం 8 లక్షలు. ఇక్కడ నేను ప్రస్తావిస్తా ఉన్నా. గౌరవ గతంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు హరీష్ రావు నేను ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష, నిజాయితీ చెప్పడానికి కూడా ధైర్యం కావాలి. గత శాసనసభలో ఇక్కడి నుంచే నేను మాట్లాడినా. ఏమన్నా అధ్యక్ష, మొన్న ఈ మధ్య కాలంలో కూడా పేపర్లు నేను చూసిన, మేము చేసింది 3 లక్షల కోట్లే అప్పని మాట్లాడి, అంటే ప్రజలు తప్పు పట్టించే ప్రయత్నం చేస్తారు. నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, ఈ రోజున మీరు ఇరిగేషన్ పైన చేసిన అప్పు సుమారు 1,00,000, 2 లక్షల కోట్లు, 3 లక్షలు అప్పు చేసినారో దానికి అప్పు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినప్పుడు ఈ అప్పు కట్టే బదులు ప్రభుత్వం చేస్తూ ఉందా? రైతుల దగ్గర మీరు ఆ డబ్బులు వసూలు చేసి కడతారని చెప్పండి, దమ్ము దగ్గర చెప్పండి. అట్లాగే మిషన్ భగీరథ పేరు అప్పు చేసినా చేయలేదా? రైతుల నుంచి ఆ 50,000 కోట్ల అప్పులు వసూలు చేసి కట్టారా మీరు? ప్రభుత్వం కట్టద్దా? అంటే అందుకనే ఎంత గొప్పగా మాట్లాడినాం, ఎంత పాండిత్యం లెక్క కాదు అధ్యక్ష. నిజాయితీగా మాట్లాడాలి. నేను రుజువు చేయాలన్నప్పుడు నేను ఇప్పుడు రాజీనామా చేస్తా చెప్పండి మరి. అందుకని ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేయొద్దు, నిజాయితీగా మాట్లాడండి. మాట్లాడిన 4 ముక్కలని నిజాయితీగా మాట్లాడే కార్యక్రమం చేయనని నేను సభ ద్వారా విజయం చేస్తా ఉన్నా. ఈరోజు ఇవన్నీ ఆలోచన కారణం ఎవరు? మీరు ఇన్ని లక్షల ఈరోజు నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ అసలు కట్టాల్సి వస్తూ ఉంది. మీరు ఈ అప్పు చేయకపోయి ఉంటే ప్రతి నెల రైతు భరోసా ఇస్తా ఉండండి. ఇంత అప్పు చేయకుండా ఉంటే, 20,000 కోట్లు వడ్డీ కట్టకుండా ఉంటే, దీని మొత్తం కారకులు మీరై మళ్ళీ తగుదలమ్మా అని ఆరోపణ ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం అధ్యక్ష? దయచేసి గమనించాలి సభ్యులు. అధ్యక్ష, మంత్రి గారు ఏదో నిజాయితీ గురించి మాట్లాడినారు. నిజాయితీ గురించి మాట్లాడారు అధ్యక్ష. నిజాయితీ గురించి మాట్లాడితే అధ్యక్ష, ఇదే మంత్రి గారు గతంలో కేసీఆర్ గారు ఎంత గొప్పగా పరిపాలించారో చెప్పిన మాటలన్నీ ప్లే చేయమంటే చేస్తా. ఒకటి. రెండో అధ్యక్ష, హరీష్ రావు గారు ఇంత స్పష్టంగా శాసనసభలో నిన్నగాక మొన్ననే కదా అధ్యక్ష మొత్తం ఆర్బీఐ లెక్కలు వివరిస్తూ సావధానంగా ఏం చెప్పారు అధ్యక్ష? సంవత్సరానికి మా ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు 40,000 కోట్లయితే మీ ప్రభుత్వం సంవత్సరంలోనే చేసిన అప్పు 1,27,000 కోట్లు. ఇది ఆర్బీఐ లెక్క. రేవంత్ రెడ్డి లెక్కనో జూపల్లి కృష్ణారావు లెక్కనో చెల్లది, ఆర్బీఐ లెక్కనే చెల్తది అధ్యక్ష. వాళ్ళు ఒకటే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేద్దాం అనుకుంటే ప్రజలు నమ్మరు అధ్యక్ష. ఇంకొక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, మంత్రి గారు చెప్తున్నారు, ఏదేదో చెప్తా ఉన్నారు, రాజీనామా చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా. అధ్యక్ష, ఇదిగో మహబూబ్ నగర్ లెక్క ఇది అధ్యక్ష. మహబూబ్ నగర్ లో ఆనాడు పెండింగ్ ప్రాజెక్టులుగా వదిలిపెట్టిపోయిన కేఎల్ఐ, భీమా, నెట్టెంపాడు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా మంత్రి గారు గుండె చేసుకొని చెప్పాలా అధ్యక్ష? పాలమూరులో ఈ రోజు వ్యవసాయ విస్తీర్ణం పెరిగిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇంకా వారు ఏదేదో మాట్లాడుతున్నారు. 8 లక్షల కోట్ల పని ఒక ఆయన, 7 అని ఒక ఆయన, 10 అని ఒక ఆయన. నోటికి ఎంత వస్తే అంతేనా మంత్రులు అంటే చదువుకొని రావాలి. ఎటువడతాడు వచ్చి మాట్లాడతాం ఇష్టం ఉన్నట్టు ఎట్లా సార్ అధ్యక్ష? ఏం సార్ ఇది? వాట్ ఇస్ నేను గౌరవ సభ్యులు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. మీరు స్వయంగా అరగంట టైం ఇచ్చి రికార్డు ఇప్పియండి. నేను చెప్పింది అబద్ధమైతే వీళ్ళు ఒప్పుకోవాలా? ఒకవేళ మీరు చేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల మిషన్ భగీరథ చేసిన అప్పును రైతులు భరిస్తారు, నీళ్ళు ప్రజలు భరిస్తారని చెప్పండి.
లేదంటే ఆ పని ఒప్పుకోండి. ఈ రెండు నిజం కాదంటే నేను సిద్ధంగా ఉన్నా, నేను మాట కట్టుబడి ఉంటా. అందుకని నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి అధ్యక్ష. ప్రజల్ని సభ ద్వారా తప్పుదో పట్టించే ప్రయత్నం చేయొద్దు. కంక్లూడ్ చేయండి. 9:30 కోట్లు ఎట్లా సార్ ఇన్నిసార్లు డిస్టర్బ్ చేసి కంక్లూడ్ అంటే మధ్యలో లేవనెత్తిన ప్రశ్న క్లారిఫికేషన్ ఇవ్వద్దా సార్? వారికి చెప్పండి సార్, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. మంత్రులు ఒకరి తర్వాత ఒకరు లేస్తే ఏం చేస్తాం? అధ్యక్ష, వారికి నేను స్పష్టంగా చెప్తున్నా, వారు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్తున్నా సార్. ఆర్డర్లో పెట్టండి సార్, ఇది ఏం పద్ధతి సార్ ఇది? అధ్యక్ష, వారు అన్నారు అధ్యక్ష, రైతులకు మీరు ఉచితంగా ఇచ్చిన్నారు. ఎస్, 9.5 ఏళ్ళు రైతులకు ఉచితంగానే నీళ్లు ఇచ్చినాం. భూమి శిస్తు రద్దు చేసినాం, నీటి తీరువా రద్దు చేసినాం. ఎస్, రైతులకు ఉచితంగా నీళ్లు ఇచ్చేందుకు కోట్ల రూపాయలతో ప్రాజెక్టు కట్టినాం, 1000 కోట్లతో. భవిష్యత్తులో మా ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అదే పాలసీ కంటిన్యూ చేస్తాం. తాగునీరు ఉచితంగానే ఇచ్చినాం, బరాబర్ రేపు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అట్లే ఇస్తాం, అందులో అనుమానం అక్కర్లేదు. మీరు నిజాయితీగా చెప్తున్నాం. ఎస్, మేమెన్నడూ కూడా రైతుల మీద కానీ రైతుల మీద మాత్రమే కాకుండా తాగునీరు ఇచ్చిన కుటుంబాల మీద కానీ ఎన్నడూ అదనపు భారం వేయలేదు, భవిష్యత్తులో కూడా వేయబోము. అదేవిధంగా అధ్యక్ష, ఇంకొక మాట వారు చెప్పింది వాస్తవమా సార్? 8 లక్షల కోట్ల అప్పని ఒక ఆయన అంటారు, 10 లక్షల కోట్ల అప్పని ఒక ఆయన అంటారు. మన ఆర్థిక మంత్రి గారు 6,71,000. మంత్రుల మధ్యనే సమన్వయం లేదు. ఏం చెప్పాలో నెంబర్ కరెక్ట్ గా ట్రైనింగ్ చేయండి ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, విత్తనం వేసిన నాటి నుండి, నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా సార్, విత్తనం వేసిన నాటి నుండి పంట అమ్మేదాకా రైతుకు ఎన్ని గండాలు ఎన్ని కష్టాలు ఉన్నాయో మనందరికి తెలుసు సార్. అందుకే పారిశ్రామికవేత్తలకు ఇచ్చినట్టు ప్రోత్సాహకాలు రైతులకు గుడియాలన్న ఉద్దేశంతోనే ఆనాడు ఎప్పుడో మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినట్టు అధ్యక్ష, పొలాలనన్నీ హలాల దున్ని బలం దరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ఘర్మజలానికి ఖరీదు లేదో అన్నాడు శ్రీశ్రీ. అంటే అధ్యక్ష, ఘర్మజలం అంటే చెమట. ఆ చెమటకు ఖరీదు ఎట్లా కడతాం? రైతే కులమేదైనా, ఆయనకున్న విస్తీర్ణం ఎంతైనా రైతే తెలంగాణలో. కాబట్టే మేము వ్యవసాయ స్థిరీకరణ కోసం ఆనాడు పరిమితి పెట్టకుండా అందరికి ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఐటీ అని, పాన్ కార్డు ఉందని, ఐటీ ఉద్యోగులని లేదా పోడు పట్టాలని, ఒక పంట అని తప్పించుకునే ప్రయత్నం చేయలే అధ్యక్ష. కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మీరే చెప్పారు, కౌలు రైతుకి ఇస్తాం, రైతుకు కూడా ఇస్తామని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కౌలు రైతులు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. మాకు అసలు రైతులతో సమానంగా పైసలు వస్తాయని తప్పకుండా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. నాడు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, బహిరంగ లేఖ రాసినారు. మీరు 22 లక్షల మంది ఉన్నారు కౌలు రైతులని. నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, అనుభవదారుడి కాలం పెట్టినారు నిన్న మీరు భూభారత్లో. తప్పకుండా అనుభవదారుడి కాలం వచ్చిందంటే కౌలు రైతులు ఎవరో కూడా మీకు తెలుసు. ఆ 22 లక్షల మంది కౌలు రైతులకు ఎవరికైతే మీరు బహిరంగ లేఖ రాసినరో వారికి రైతుతో సమానంగా, భూ యజమానితో సమానంగా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, ఇందాక మా మిత్రుడు మాట్లాడుతూ చెప్పారు, మా విజయరమణారావు గారు, వారు అన్నారు అధ్యక్ష, బోనస్ ఇచ్చినాం అని చెప్పినారు అధ్యక్ష. ఇది అధ్యక్ష, FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, FCI వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. వారు ఆనాడు అరే సార్, అప్పుడు కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వమని చెప్పి నేను కూడా చాలాసార్లు వారిని కోరడం జరిగింది. అప్పుడు సాధ్యం కాదని చెప్పి వారు నిజంగానే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో 90% వాళ్ళందరూ SC STలే ఉన్నారు, బీద ప్రజలు. వారికి ఇవ్వకుండా అప్పుడు ఇప్పుడే వారే ఒప్పుకున్నారు. ఎవరైతే రైతు పంట వేయనే వాళ్ళకి కూడా రైతు బంధు ఇచ్చినామని చెప్పి వారు చెప్పినారు. ఈరోజు కన్నీళ్ళు ఎందుకు చూపిస్తున్నారు కౌలు రైతుల మీద? వారికి అధికారం ఉన్నప్పుడు వారు నిజంగానే ఇవ్వలేదు. అప్పటి నుంచే ప్రారంభమైంది వారి देंगे, जरूर देंगे, नहीं देने का सवाल नहीं है. लेकिन మీరు ఏదైతే అన్యాయం చేస్తారో కౌలు రైతులకు ఆ సమయంలో అందరికీ ప్రజలకు కూడా గుర్తించు. కేటీఆర్ గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. ఇంతమంది డిస్టర్బ్ చేసి ఇట్లా కంక్లూడ్ చేస్తా సార్. వివేక్ గారికి ఇచ్చారు, వారు మంత్రి కాలేదు అయినా మాట్లాడుతున్నారు. రేపు మంత్రి కావాలని కూడా మాకు కోరుతా ఉన్నాం, మా సోదరుడు మా దోస్తు ఆయన, కాబట్టి మంత్రి కావాలని కోరుతున్నా సార్. అధ్యక్ష ఒక మాట చెప్పాలి అధ్యక్ష, ఖచ్చితంగా చెప్పాలి అధ్యక్ష. ఇంతమంది సభ్యులు అడుగుతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు స్వయంగా రాసినారు కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు. కౌలు రైతులు 22 లక్షల మందికి ఎవరికైతే మీరు ఉత్తరం రాసినారో రేవంత్ రెడ్డి గారు, వారు ఎదురు చూస్తున్నారు కళ్ళల్లో ఒత్తులేసుకొని. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా రైతు భరోసా ఇస్తాడని ఇయ్యాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. దాంతో పాటు మీరే చెప్పారు బోనస్ గురించి అధ్యక్ష. ఇది ఎంఎస్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు రిలీజ్ చేసిన ఎంఎస్పి అధ్యక్ష. ఆనాడు 23-24 సంవత్సరానికి గాను ఇది వారిచ్చిన ఎంఎస్పి పట్టిక.
ఈ పట్టికలో ఏముంది అధ్యక్ష? దొడ్డు వడ్లకు 2183 రూపాయలు, దొడ్డు వడ్లకు ఎంఎస్పి. సన్న వడ్లకు 2203 రూపాయలు, అంటే ఒక 20 రూపాయలు ఎక్కువ. మొత్తంగా చూస్తే దొడ్డు వడ్లకు 2183 రూపాయలు. మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధ్యక్ష, ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు అధ్యక్ష? ఆనాడు స్పష్టంగా చెప్పారు మేనిఫెస్టోలో బోనస్, వారు బోనస్ గురించి మాట్లాడకపోతే నేను చెప్పబోతుంటా. బోనస్ ఏం చెప్పారు అధ్యక్ష? ఆనాడు 2183 రూపాయలు వరిదా. అగ్రికల్చర్ మినిస్టర్ గారు మళ్ళీ